రైట్ కా ఈ ఉదయమే టీడీపీ సీట్ల ప్రకటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారని కూడా చెప్తున్నారు. ఈ సమావేశంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పొత్తుపై క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. అలాగే బీజేపీ పెద్దల స్పందన ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని చర్చ సాగుతోంది. ఈ ఉదయం టీడీపీ సీట్ల ప్రకటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారని కూడా చెప్తున్నారు. ఈ సమావేశంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పొత్తుపై క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. అలాగే బీజేపీ పెద్దల స్పందన ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తారని చర్చ సాగుతోంది. రైట్గా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు లైవ్లో అందిస్తారు. సాంబశివరావు, రైట్గా చెరో 2 సీట్లను అంటే పొత్తులో భాగంగా చెరో 2 సీట్లను ప్రకటించిన అంటే ఒకరికొకరు సమాచారం లేకపోయినప్పటికీ చెరో 2 సీట్లను ప్రకటించేశారు. జనవరి 26 సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా మాకు ఒత్తిడి ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లను రాజానగరం, రాజోలు సీట్లను ప్రకటించేశారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకంటే ఆ బీజేపీకి టీడీపీ, జనసేన ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో వెళ్తా ఉన్నాయి. మరి ఆ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ముఖ్యంగా జనసేన ఎప్పటి నుంచో కూడా బీజేపీతో కలిసి ఉంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అంటే 3 జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకోవడానికి సంసిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఎల్లుండి ఢిల్లీ రావాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం పిలుపునివ్వడం జరిగింది. అయితే ఎల్లుండి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోతాయా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే చంద్రబాబు ఒక సీటు ప్రకటించారో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ రోజులు అదేవిధంగా రాజానగర్ ప్రకటించారు. ఆయన ఉంటుందని కూడా చెప్పడం వివాదం కొనసాగుతోంది. ఒక పక్క టీడీపీ, జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల పట్ల కొంత సందిగ్ధంలో ఉన్నారని చెప్పి ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దల్ని కలవడానికి వెళ్తున్నట్టు కాస్త ప్రాధాన్యత చోటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడి తీసుకున్న తర్వాత చంద్రబాబు వెళ్ళి మరి బీజేపీ విధంగా ఈ జనసేన, టీడీపీ 3 కలిసి ఎల్లుండి వరకు అయితే పూర్తి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. పవన్ అయితే సాంబశివరావు, ఒక్కసారి ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయానికి వస్తే తెలంగాణ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేనకు డిపాజిట్లు రాని పక్షంలో ఉంది. అయితే అదే ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చూపించే అవకాశం ఉందా? లేదంటే టీడీపీ ఖచ్చితంగా బీజేపీ, జనసేన 3 పార్టీలు కలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ 3 పార్టీల ప్రభావం గట్టిగా ఉంటుంది అనుకోవచ్చా? పార్టీ స్టాండ్ తీసుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం అక్కడ తెలంగాణకి అదే విధంగా ఏపీకి ఏమాత్రం కూడా పొంతన ఉండదు. ఎందుకంటే ఏపీలో వేరు, తెలంగాణ వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు. కాబట్టి తెలంగాణలో ప్రత్యక్ష రాజకీయాల్లో జనసేన పార్టీ అనేది కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో జనసేనకి అదే విధంగా అక్కడ ఉన్న పరిస్థితులకి ఇక్కడ ఉన్న దానికి అసలు ఏమాత్రం పతన అని చెప్పేసి మాత్రం జనసేన కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే 2014లో బీజేపీ భాగంగా ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2010 పోటీ చేసినటువంటి కాకపోతే 2019లో రిజల్ట్ మొత్తం వైసీపీకి అంత ఫ్యాన్ గాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడున్న పరిస్థితులకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు టీడీపీ అనేది ముందు కూడా ఆ పొత్తులో ముందుకు వెళ్తా ఇప్పుడు ప్రస్తుతం అనేది టీడీపీ, జనసేన కలిసి వెళ్తారా లేదా అనే అంశంపై కొద్ది రోజులుగా కూడా సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రచారం అయితే వాళ్ళకి సీట్ల విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, క్లారిటీ అనేది బీజేపీకి, టీడీపీకి ఏర్పడలేదు. కాకపోతే దానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఫస్ట్
బీజేపీ పెద్దలతో ఒక సమావేశం అయిన తర్వాత అక్కడ వచ్చి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ మాట్లాడి టీడీపీ అంశాలు కావచ్చు, ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పెద్ద అంశాలు కావచ్చు, ఇవన్నీ ప్రస్తావించిన తర్వాత చంద్రబాబు పెద్దలతో మాట్లాడిన తర్వాత మాత్రం ఈ పొత్తు వెళ్తారా లేకపోతే ఆ టీడీపీ జనసేన కలిసి వెళ్తుందా, ఇట్లా ఒక రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాంబశివరావు.